కనుక లాస్ట్ అనేది రీచ్ అయిపోయామండి కూర్మగ్రామం. లోపల వాళ్ళ జీవన విధానం అనేది మనం ఒకసారి చూద్దాము. నాతో పాటు మీరు కూడా నమస్తే అమ్మా. ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి? అబ్బాయి వచ్చి 5 ఏళ్ల బట్టి వస్తున్నాడమ్మా. నేను వచ్చి వారం అయింది. ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. అన్ని సదుపాయాలు ఇచ్చారు. మనకి దేవుని పొద్దున్న తెల్లవారుజామున 3ంటికి లేచి స్నానం చేసుకుని దేవుడి సేవకి వెళ్ళిపోవాలి 7 వరకు. అక్కడి నుంచి 8:30కి ప్రసాదం పెడతారు. ప్రసాదం తర్వాత మళ్ళీ మనం ఎవరు ఏ పని చేయగలిగితే ఆ పని ఆ వృత్తులు ఇస్తారు. ఇప్పుడు మా అబ్బాయి ఆర్గానిక్ చేస్తున్నారు, పంట పొలం పని చూసుకుంటారు. నేను దేవుడి సేవలో ఉన్నప్పుడు కొన్ని ఆ వంట దగ్గర కాస్త హెల్ప్ చేస్తూ ఉంటాను. అలా సేవ ఎవరు తోచిన సేవ చేస్తారు. సేవ అందరూ చేసుకుంటారు. మనం చేయగలిగేది మనం చేసుకోవచ్చు. అందరూ సమిష్టిగా అక్కడ భోజనాలు చేస్తారు. అందరూ అక్కడే పొద్దున్న మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కూడా. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఆశ్రమం అనేది? ఈ ఆశ్రమం మొదలు పెట్టి 2018లో స్టార్ట్ చేశారు. 2018లో స్టార్ట్ చేశారు. మీకులాగా చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా మంది ఉన్నారు. ఇంకా పర్మనెంట్ గా 7 సంవత్సరాలు బట్టి దగ్గర దగ్గర అందరూ ఉన్నారు ఇక్కడ. ఒరిస్సా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండిపోయారు. మన ఆంధ్ర వాళ్ళు కూడా 2-3 మొత్తం 17 మంది ఫ్యామిలీలు, 50 ఫ్యామిలీ వరకు ఇక్కడ ఎలా ఉంది. వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. అంటే ఇక్కడ ఈ వాతావరణం నచ్చి ఇప్పుడున్న సిటీ లైఫ్ మానేసి ఇక్కడ పచ్చని పొలాల మధ్యన పచ్చని కొండల మధ్యన ఉంటాకి ఇక్కడికి వచ్చి ఉన్నారండి. వేరే వేరే రాష్ట్రాలు అంటే ఇక్కడే కాదు, మన ఆంధ్రప్రదేశే కాదు, ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ప్రతి చోట నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇక్కడైతే కనుక ప్రజెంట్ కాపురాలు అయితే కనుక ఒక 17-18 కాపురాల దాకా అయితే కనుక ఉన్నారు. పర్మనెంట్ గా ఇక్కడే ఉన్నారండి. మనలాగా ఎవరైనా సరే వచ్చి ఉండాలి, ఇక్కడ ఒక 1 or 2 days ఉండాలి అనుకుంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా మనకు అనేది ఇల్లు కానించి మొత్తం అన్ని సదుపాయాలు, భోజనం కానించి, మార్నింగ్ టిఫిన్ కానించి నైట్ డిన్నర్ దాకా కూడా ప్రతిదీ కూడా సదుపాయాలు ఇస్తారు. అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఫుల్ సెక్యూరిటీగా ఉంది మొత్తం అంతా కూడా. నేను మొత్తం లోపలంతా కూడా వీడియో తీసి పెడతాను మీకు. సార్ అసలు అమౌంట్ ఎలాంటి అమౌంట్ కూడా మనం పే చేయ అవసరం లేదు. మన దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోరాల్లో. మనం ఇవ్వాల్సిన అమౌంట్ ఒకటే, హరే కృష్ణ అని చెప్పి ఆయన ప్రార్థించడం అంతే. మన భగవంతుడిని పూజించుకుంటా ఇక్కడ ఎన్ని రోజులు మన లాస్ట్ శ్వాస వదిలేదాకా కూడా మనం ఇక్కడ ఉండిపోవచ్చు అనమాట. చాలా బాగుంది. దేవుడి సేవలు అయితే గనక అసలు ఇంకేం అవసరం లేదు. దేవుడి సేవ ఉంటాయి కనుక ఆ దేవుడి సేవలు ఉండిపోవచ్చు. చాలా మంది మీలో చాలా మంది ఇక్కడికి వచ్చి ఉందాం అనుకుంటున్నారు. ఆ విషయం అయితే కనుక తెలుసు. కానీ ఇప్పుడు దాకా ఏంటంటే క్లియర్ గా దీని గురించి ఎవరు కూడా మెన్షన్ చేయలేదు. నేను ప్రతిదీ కూడా వీడియో డీటెయిల్డ్ గా చెప్తాను. డీటెయిల్స్ అనేది కూడా కింద వీడియో లాస్ట్ నా లింక్ అనేది పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. నేను లోపల ఇల్లు అనేది మొత్తం క్లియర్ గా చూపిస్తాను మీకు. ఇదే కదండి, ఈ ఇల్లు లాగా ప్రతి ఇల్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఫుడ్ కూడా ఆర్గానిక్ గా పండించుకుంటారు. ఎవరు పనులు చేసుకుంటారు. వీడియో అనేది చూద్దాం మనం. ఈ అమ్మతో మాట్లాడుకుంటే మొత్తం ఇల్లు అంతా చూసొద్దాం. సరేనా? రండి నాతో పాటు. వంటగది చూపించండి ముందు. నాకు పాతకాలంలో ఉన్న ఎప్పుడో అమ్మమ్మలో నాన్నమ్మల లాంటిలో ఈ పొయ్యిలే చూసాం. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. ఇవాళ అన్ని డెకరేషన్ అన్ని చేయించాలండి. అదన్నీ బయట రెడీ అవుతుంది మాకు. వంటశాలకి కుండలు అవి మరి రేపటి నుంచి వంట చేసుకోవాలంటే మరి కుండలే కదండి. కుండలన్నీ రేపటి నుంచి మేము ఇక్కడ ఉంటామండి. వంటగది చాలా బాగుంది. ఇంకా ఎలకలని అదని ఇదని ఏమి ఉండదు. చూడండి డిజైన్ చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ మీరు పనులే చేసుకుంటే ఇది వాష్ ఏరియానా? వాష్ ఏరియా అండి. బట్టలు అవన్నీ ఉతుక్కుంటారు. కాకపోతే అన్ని నూతి దగ్గర అయిపోతాయండి. అంటే ఇది మనం చిన్న చిన్నగా చేతులు కట్టుకుంటాం వాటికి ఉంటాయి. మొత్తం మీద ఇదంతా మాకు ఇచ్చారు.
ఈ గోడలు కూడా చూసారా, మట్టి గోడలు అనుకుంటా, పేడ, మట్టి పేడ. మట్టి పేడ. అదే పల్లెటూరు వాతావరణం ఒకటి కనిపిస్తుంది ఇక్కడ చక్కగా. ఇదంతా చూసారా డిజైన్, చాలా బాగుంది. మరి అన్ని ఉంటాయి చెక్కతోటే. చూసారు కదండి, ప్రశాంతమైన లైఫ్ ఎవరన్నా చూడాలనుకుంటే గనక మనం ఒక్క రోజైనా సరే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. లేదు పర్మనెంట్ గా ఉండిపోవాలన్నా సరే వాళ్ళు సొంతంగా ఇల్లు కానించి అన్ని కూడా సదుపాయాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చాలా ప్రశాంతమైన లైఫ్ అన్నమాట ఇక్కడ. మీలో ఇంకెవరన్నా రాకపోతే కనుక ఒకసారి వచ్చి చూడండి, చాలా నచ్చుద్ది అందరికీ కూడా. ఇంకా లోపల ఇదంతా కూడా చూద్దాం మనం. ఆ పైన పెంకుటిల్లు చూసారా, పెంకు చెక్క. నా చిన్నప్పుడు చూసాను ఇలాంటి ఇల్లు. మా ఇల్లు కూడా చిన్నప్పుడు, నా చిన్నప్పుడు పెంకుటిల్లే అనమాట. చాలా బాగుంది. పూజ గది. ఇంకా మేము ఏమి పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు కదా. నెక్స్ట్ టైం మీరు వచ్చేసరికి మేము ఖచ్చితంగా వస్తాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తాం మళ్ళీ. ఇదైతే పూజ గది అంటండి. ఇంకా ఈ అమ్మ వాళ్ళు అయితే కనుక ఇంకా ఏం సర్దుకోలేదు, రీసెంట్ గా వచ్చారు ఇక్కడికి. నెక్స్ట్ టైం మనం వచ్చేటప్పటికి మొత్తం దేవుడు సామానం, దేవుడు పట్టాలు అన్ని చూడొచ్చు ఇక్కడ మనం. ఆయనకి ఇదే వాతావరణంలో కల్లా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఉంది మా అబ్బాయికి. అందుకని ఆ అబ్బాయి ఉద్దేశానికి అనుగుణంగా నేను కూడా ఆ కృష్ణమూర్తిని తలుచుకుంటే ఇక్కడ తగ్గట్టుగా ఉన్న అమ్మాయి కోసమే నేను ఇంకా వచ్చేసాను. ఇప్పుడు సిటీలో అమ్మాయి వద్దంట, ఇంకా ఈ సిటీలో అమ్మాయి కావాలంటుంటే ఇంకా బిడ్డల కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి కదా. అందులో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి ముందు. ఇంకా భగవంతుడు ఎలా తీసుకొచ్చాడు. ఇందులో ఏది కనెక్ట్ అయితే అది మీరు పెట్టుకుంటారు కదా. నేను చెప్పేది నా ఒపీనియన్ ఇది. ఖచ్చితంగా మీకు పెడతాను కూడా లింక్. ఇది బెడ్రూమ్ అండి. అబ్బాయి నాకు మన సొంత ఇల్లు కూడా ఇంత కన్వీనియంట్ గా ఉండదు అసలు. చాలా అందంగా ఉందన్నమాట. కరెంట్ అయితే ఉండదు, దీపాలు రూమ్ కి దీపాలు పెట్టుకొని. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిన టైంలో కూడా ఇంత ఇదిగా ఉన్న వాతావరణంలోకి వస్తాం అనేది చాలా లక్ అండి అసలు. మీలో ఎంతమంది వస్తారనేది నాకు కింద కామెంట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా చూద్దాం. మనం మనం ఎంత డబ్బుతో చేయలేము, ప్రశాంతత సంపాదించలేము. ఇక్కడ ఆ కృష్ణ సేవలో ఉన్న ఆ కృష్ణ సేవే పెద్ద సంపాదన. మనం చేయగలిగితే, ఓపిక చేయగలిగితే ఆ సేవకి అదే పెద్ద సంపాదన. ఇక్కడ మామూలుగా టూరిజం ప్లేస్ కింద మొత్తం జనాలంతా వచ్చి చూసుకుంటే వెళ్తున్నారు. ప్రజెంట్ వచ్చిన వాళ్ళకంతా కూడా భోజనం కానించి ప్రతిదీ కూడా ఇక్కడ ఫ్రీగా పెడుతున్నారంట, అన్ని చూసుకుంటున్నారు. అంతా అయితే కనుక చాలా బాగుంది. మేము కూడా చూసాము, అందుకనే ఒక రోజు 2 రోజులు మీరు ఇస్తారు. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఇస్తారు వస్తువులు. కాకపోతే మీరు ఒక చోట, ఆయనేమో వర్ణాశ్రమం ఉంటది అక్కడ బ్యాచిలర్స్ కి, ఆయన బ్యాచిలర్స్ కి ఇస్తారు. ఈ ఎదురు వర్ణాశ్రమం ఉంటది. మీరు వెళ్ళి వర్ణాశ్రమం అంతా మీరు తిలకించండి ఒకసారి. ఎలాంటి ఈ రోడ్ లోనే స్వామివారి గుడి, ఆ ఎదురుకొద్ది వర్ణాశ్రమం. 3 పిల్లలు అయితే కనుక ఖచ్చితంగా రూమ్ అనేది ఇస్తారు మనకి, ఉంటాకి ఫ్యామిలీకి అయితే ఇస్తారు. కానీ కాగలేని వాళ్ళు బ్యాచిలర్స్ విడివిడిగా ఇస్తారు ఖచ్చితంగా. చాలా బాగుంది. చూసారా, ఎండలో పెట్టుకునే గొడుగులు అంట, ఎండ తగలకుండా బాగుంది కదా. ఇది నేనైతే కనుక ట్రైబల్స్ ఏరియాలో చూసాను. చాలా మటుకి చాలా బాగుంది. మీలో ఎంతమంది చూసారో నాకు కింద కామెంట్ చేయండి. ఇది మనం అయితే కనుక వేరే గొడుగులన్నీ యూజ్ చేస్తాం. ఇలా అయితే కనుక ఇది తాటాకుతో తయారు చేస్తారు చక్కగా. వీళ్ళే సొంతంగా తయారు చేసింది. ఇక్కడ ఏదైనా సరే వీళ్ళు తినే తిండి కానించి కట్టుకునే బట్ట దాకా కూడా వీళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారండి. బయట నుంచి అయితే కనుక అసలు రాదు ఏది కూడా. అగ్రికల్చర్ మొత్తం ఆర్గానిక్ గా పండించుకుంటారు పంట కూడా ఏదైనా సరే. ఇది చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే కనుక టైం చూసుకున్నట్టుకి ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకొని వస్తాను ఇక్కడికి 1 డే ఉంటాకి. ఇది ఇంకో రూమ్ అండి, అంటే ఎవరన్నా వస్తే జాయింట్ ఫ్యామిలీకి. సపరేట్ గా వచ్చిన వాళ్ళకి ఎవరికో ఫ్యామిలీ మీరు స్పెండ్ చేసుకుని వెళ్ళొచ్చు. అదే ఈ కబోర్డ్స్ కూడా చూసారు. మనం ఏదైనా లగేజ్ తెచ్చుకున్నా, మన బట్టలు పెట్టుకుంటాకి ఫుల్ సెక్యూరిటీగా ఉంది మొత్తం ఆశ్రమం అంతా కూడా. అసలు ఎవరికి కూడా ఎలాంటి భయం లేదనమాట. ఒకవేళ పర్మనెంట్ గా దేవుడు సేవ చేసుకోవాలి, వచ్చేయాలి, ఇక్కడే ఉండాలనుకుంటే కనుక ఎవరైనా రావచ్చండి. నేనైతే కనుక డీటెయిల్స్ అనేవి వీడియో కింద
మెన్షన్ చేస్తాను. ఎక్కడ కూడా భయపడవసరం లేదు. మెయిన్ చూసారా, మన ఇంట్లో కూడా మన సిటీ లైఫ్ లో కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు అసలు. అంత సెక్యూరిటీ ఉంది మొత్తం అంతా కూడా. ఒకసారి మొత్తం చూడండి. నేను ప్రతిదీ కూడా వీడియోలో. ఇంకోటి ఏంటంటే అసలు కరెంట్ అనేది ఉండదండి. అసలు ఇక్కడ కరెంట్ కానీ సిగ్నల్స్ కానీ ఏమి ఉండవు. ఇక్కడికల్లా మనకి నైట్ అయ్యేసరికి మనకి వెలుతురు కావాలంటే కనుక ఇదిగోండి ఇలా మట్టి ప్రమిదిల్లో ప్రతి గదిలోనూ కూడా ఇలా ప్రమిదలు ఉన్నాయన్నమాట. ఆ ప్రమిదల్లో మామూలు దీపాలు పెట్టుకుంటామే. ఆ దీపాల వెలుతురులోనే మొత్తం మనం చూసుకుంటాం అనమాట. ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు ఫోన్లతో కానీ. ఇప్పుడున్న టెక్నాలజీతో మట్టికి అలాంటి సంబంధం లేదు అసలు. అలాంటి గ్రామం ఇది. వీడియో మొత్తం చూస్తే కనుక మీకు అర్థమైద్ది. వీడియో మొత్తం చూద్దాం. బాగుందా? ప్రశాంతంగా ఉందా? బాగానే ఉంది కానీ ఒక మిస్ అయిపోయి మనం ఏదో ఏదో క్లాస్ ఇలా నుంచోండి, ఇలా నుంచోండి, మీరు కనిపిస్తారు క్లియర్ గా. పర్లే క్లియర్ గా కనిపిస్తారు. వీళ్ళైతే కనుక ఫ్యామిలీ అండి మొత్తం అంతా కూడా. శ్రీకాకుళం నుంచి వచ్చారంట. దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది కదా. ఎలా అనిపించింది వాతావరణం అంతా? మన సిటీ లైఫ్ కి ఇక్కడ లైఫ్ కి తేడా తెలుస్తుందా? తేడా తెలిసిందా? ప్రశాంతంగా ఉందా? అవును, బానే ఉంటది. మనకైతే ఈ వాతావరణం ఉండదు కదండి సిటీల్లో. ఎలా పడితే అలా చేసేస్తారు. అవన్నీ అయ్యాయి కదా. అవును, సంబంధించిన సరే అండి.